ఈ రోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా రేపల్లి ఓల్డ్ టౌన్ శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి పూజా కార్యక్రమంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. మహిళల యొక్క ఆత్మార్పణ కోసం అదే వాళ్ళ ఆత్మ గౌరవం కోసం ఎందుకంటే గతంలో ఎంతో మంది దేవతలు అవతరించారు, కానీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు కేవలం స్త్రీల యొక్క ఆత్మగౌరవం కోసం అలాగే వారి వంశ గౌరవం కోసం కన్యగానే వారి యొక్క ఆత్మార్పణ చేసే విషయం. ఎందుకంటే రాజరికాలు చాలా దారుణంగా ఉన్న రోజుల్లో విష్ణువర్ధన్ అనే ఒక రాజు అరాచకంగా వారి వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు ఆవిడ చేసినటువంటి బలిదానం అగ్నికి ఆహుతవడం నిజంగా అదే సమయంలో ఆ విష్ణువర్ధన్ రాజు అనేవాడు రక్తం కక్కులు చచ్చిపోవడం, అంటే ఇలాంటి మహాత్మైనటువంటి ఒక దేవతని ఇలా ఇబ్బంది పెట్టినందుకు ఆమె అగ్నికి ఆహుతైనప్పుడు ఆ రాజుకు జరిగినటువంటి సంఘటన నిజంగా మనందరూ ఆలోచించాల్సిన విషయం. దాని తర్వాత అమ్మవారి యొక్క సోదరుడు విరూపాక్షి దగ్గర శక్తివంతమైన వ్యక్తిగా ఎదిగిన పైన అంటే ఎందుకు చెప్తా ఉన్నాం అంటే కలియుగ పార్వతీదేవిగా అందరి మహిళల యొక్క ఆత్మ గౌరవాన్ని నిలబెట్టే విధంగా మనకి కనకా పరమేశ్వరి మనకి ఉండటం నిజంగా చాలా ఆనందదాయకం. గతంలో కూడా ప్రతి సంవత్సరం కూడా మనం ఇట్లా చేసుకోవాలి, కానీ ఈసారి ఎలాగైతే కూటమి ప్రభుత్వం మాట ఇచ్చిందో తప్పకుండా ప్రభుత్వ పరంగా ఈ కార్యక్రమం చేస్తాము. ప్రభుత్వ పరంగా పట్టు వస్త్రాలు ఇవ్వటమే కాదు, ఆడవయసుల ఆత్మాభిమానం ఆత్మగౌరవం పెంపొందించే విధంగా ఎలాగైతే 2014-19లో కూడా అప్పుడు ప్రభుత్వం వచ్చినప్పుడు అలాగే కాపాడుకుంటూ వచ్చాం. మాట ఇవ్వకపోయినప్పటికీ కూడా అప్పుడు ఒక కార్పొరేషన్ పెట్టి 30 కోట్లతో అభివృద్ధి చేయడం కోసం ప్రయత్నం చేశాము. మంత్రి ఇచ్చాము, చైర్మన్ ఇచ్చాము, ఎమ్మెల్యే టికెట్ కూడా ఇచ్చాము. కానీ ఈసారి ఇంకా బాగా చేయాలి. తప్పకుండా మహిళల పట్ల ముఖ్యంగా ఎక్కువగా ప్రేమ ఉంది కాబట్టి కూటమి ప్రభుత్వానికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ అందుకనే ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా చేయటం పెద్ద ఎత్తున ఆయన కూడా ఈరోజు పెనుగొండలో ఎక్కడైతే మనకి టెంపుల్ ఉందో అమ్మవారి టెంపుల్ బేసిక్ టెంపుల్ ఉందో అక్కడ చేయడం నిజంగా ఆనందదాయకం. దాంతోపాటు ప్రత్యేకంగా కార్పొరేషన్ పెట్టడం, దాని ద్వారా 521 కోట్ల రూపాయలు దానికి శాంక్షన్ చేయడం కూడా చాలా ఆనందదాయకం. తప్పకుండా ఆడవయస్సుల యొక్క అభివృద్ధి కోసం మరీ ముఖ్యంగా మా ఆడవయసు మహిళలు ఎప్పుడు కూడా మాకు రేపల్లో ఎప్పుడు యాక్టివ్గా ఉండి ప్రతి కార్యక్రమం చురుగ్గా, అంటే అది మంచిలో అవ్వచ్చు, ఏదైనా విపత్తులు వచ్చినా ఎక్కడైనా ఇబ్బందులు వచ్చినా కూడా మేము సైతం మేము తోడుగా ఉంటామని చెప్పేసి ముందుకు వచ్చి ఇప్పుడు మాకు అండగా ఉన్న మహిళా మనులకు కూడా ముఖ్యంగా నా శిరస్సు వచ్చి అందరికీ నమస్కారం తెలియజేసుకున్నా. తప్పకుండా మీరు కానీ మీ వ్యాపారాలకు కానీ మీ కుటుంబాలకు కానీ ఎలాంటి కూసంత ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యత మాది. ఎక్కడన్నా చూస్తూ ఎక్కడన్నా బిజీ ఉన్నప్పటికీ ఉన్నా మీరు ఎవరు కూడా ఏమి అనుకోవద్దు. 24/7 నాకు టచ్లో ఉండే మీ దగ్గర వీర మహిళలు ఉన్నారు, నన్ను కూడా గన్ను పెట్టి కొట్టేవాళ్ళు.